రాష్ట్ర ప్రభుత్వం అనుకోని విధంగా ఊహకు అందని విధంగా ఆర్టీసీ ఛార్జీలను 10% పెంచడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా తగ్గుతున్నటువంటి ఈ దశలో వాస్తవానికి ఆర్టీసీ ఛార్జీలు తగ్గించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా పెంచడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది సామాన్య ప్రయాణికం మీద ఆర్టీసీలో ప్రయాణం చేసేటటువంటి సామాన్యమైనటువంటి ప్రజానీకం మీద విపరీతమైనటువంటి భారాన్ని మోపేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సందట్తో సడేమియాలాగా ఇవాళ జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదా కార్యక్రమాల గురించి కానీ రాష్ట్ర పునర్నిర్మాణ గురించి కానీ హాట్గా జరుగుతున్నప్పుడు సందట్తో సడేమియాలాగా పెంచేసి ప్రజల మీద భారాన్ని వేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఒక్క పైసా కూడా బస్ ఛార్జీలు పెంచలేదు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల వాగ్దానంలో కానీ ఆర్టీసీ ఛార్జీలు పెంచం అని చాలా స్పష్టంగా హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావటం లేదు. ఒక రీజన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా తగ్గుతూ ఉంటే మీరు ఎందుకు పెంచుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజల్ని దోచుకోవాలనే దృక్పథంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిమాండ్ చేస్తున్నది. ఏమిటంటే తక్షణమే మీరు పెంచినటువంటి బస్ ఛార్జీలను వెనక్కి తీసుకోండి. 26వ తారీఖు లోపల మీరు పెంచినటువంటి బస్ ఛార్జీలను వెనక్కి తీసుకోకపోయినట్లయితే 26వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి అన్ని డిపోల ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి తీవ్రంగా ఆలోచించి 26వ తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా డిపోల ముందుకు వెళ్ళి ధర్నా నిర్వహించి రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ఈ డిపోలన్నిటి దగ్గర ధర్నా ద్వారా నిరసన వ్యక్తం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారు. దీన్ని తక్షణమే మీరు దీన్ని గమనించి 26వ తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వం వెనుక తీసుకోవాలని కోరుతున్నాం. లేకపోతే మొదటి దశగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతున్నాం. దీన్ని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదని మనం చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల్ని దోచుకోవాలనేటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిస్పందిస్తుంది. ఇది మొదటి దశ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. 26వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా 13 జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీ డిపో ముందు కూడా నిరసన తెలియచేస్తాం, ధర్నాలు చేస్తాం. మీ ద్వారా మా కార్యకర్తలకి ప్రజలకి ప్రభుత్వానికి కూడా ఒక అల్టిమేటం ఇస్తున్నాం. 26వ తారీఖు లోపల 25వ తారీఖు అర్ధరాత్రి లోపల మీరు పెంచినటువంటి ఛార్జీలను వెనక్కి తీసుకోండి, లేకపోతే ఉద్యమ రూపాన్ని ఇవ్వబోతున్నాం 26వ తారీఖు నుంచి అని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకు వస్తుంది అంటున్నా, నష్టం ఎందుకు వస్తుంది? నేను ఇంతకుముందు అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో రోసీ గారి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతకుముందు బస్ ఛార్జీలు పెంచారు, కొత్త మీకు కాదు. పెంచినప్పుడల్లా ఏం చెప్తున్నారు? ధరలు పెరిగాయి. దేని ధరలు పెరిగాయి? ముఖ్యంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి, డీజిల్ ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి, టైర్ల ధరలు పెరిగాయి అని చెప్తూ ఉన్నారు. మీరు పెట్రోల్ ధరలు తగ్గుతూ ఉంటే, డీజిల్ ధరలు తగ్గుతూ ఉంటే మీరు నష్టాల్లో ఉందని ఎందుకు నిర్వహణ సామర్థ్యం మీకు లేకపోవటం వల్ల నష్టాలు వస్తున్నాయేమో అది ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు మీరు ప్రజలకు ఏం వాగ్దానం చేశారు ఎన్నికల్లో? అన్ని వాగ్దానాలాగా దీన్ని కూడా మీరు నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచమని చెప్పలేదా? మీరు చెప్పిన మీరు ఎందుకు పెంచుతున్నారు 16 మాసాల్లో? ఒకవైపున ఆర్టీసీలు ఛార్జీలు తగ్గించడానికి కావలసినటువంటి పరిస్థితులు అంతర్జాతీయంగా ఏర్పడినప్పుడు కూడా మీరు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారంటే అసలు ఏమిటి మీ అర్థం ఏమిటి? మీరు
మీరు ఆర్టీసీని నడిపేటటువంటి సామర్థ్య లోపం ఉన్నది కాబట్టి మీకు ఈ నష్టాలు వస్తున్నాయనేది మా అభిప్రాయం. కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు కార్మికులకు మీరు పెంచండి మంచిదే, కార్మికులు పెంచొద్దని మేము అంటలేదు. పిండి కొద్దీ రొట్టి, దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుకోండి. డీజిల్ ధరలు తగ్గాయి. ఇవన్నీ కూడా నేనేది ఏంటంటే వీటన్నిటినీ కూడా ఆలోచన చేసుకొని మీరు వాగ్దానం చేసి ఉండవలసింది. మీరు వాగ్దానం చేశారు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతూ ఉన్నాయి, కానీ మీరు ధరలు పెంచుతారు. అక్రమ రవాణాలనేమో అరికట్టలేరు. ప్రైవేట్ యాజమాన్యానికి ఏమో విచ్చలవిడిగా మీరు అవకాశం ఇస్తారు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ ధరలు పెంచడం వలన ప్రైవేట్ బస్సులు ఎక్కేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎందుకున్నది ప్రైవేట్ బస్సులు ఎక్కే పరిస్థితి? ఒకటే, ప్రైవేట్ బస్సుల్లో సౌకర్యాలు పెంచుకో ఉంటాయి ఆర్టీసీ బస్సులు కన్నా సహజంగానే. అందువల్ల ఇది రూపాయి అది రూపాయి అయితే ఎవరు ఎక్కుతారు, ఏది ఎక్కుతారు? ప్రైవేట్ బస్సులు ఎక్కుతారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేట్ బస్సులు ఎక్కమని ప్రోత్సహిస్తున్నారు. కారణం ఏంటంటే ప్రైవేట్ బస్సు యాజమాన్యాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బినామీలు, చంద్రబాబు నాయుడు గారు సన్నిహితులు, చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆర్టీసీని కొంపముంచి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలనే ఒక దుర్బుద్ధితోనే ఈ ఛార్జీలు పెంచుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి దయచేసి వెనక్కు తీసుకోండి, మీరిచ్చిన హామీని నిలబెట్టుకోండి. లేకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మించవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష భుజస్కంధాల మీద ఉన్నది. దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు 26వ తారీఖున ఈ పిలుపునిచ్చారు. ఈ పిలుపునైనా చూసిన తర్వాత అయినా, ఈ అల్టిమేటం చూసిన తర్వాత అయినా రోల్ బ్యాక్ చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. నేను ఒక మాట అడుగుతున్నాను. నష్టాన్ని ఎలా నివారించుకోవాలో అంబటి రాంబాబుని అడిగితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగితేనో కాదు. నష్టాన్ని ఎలా నివారించుకోవాలో అడగమనండి, తప్పులేదు. అఖిలపక్ష సమావేశాన్ని పెట్టి మాకు ఈ నష్టాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఉపసంఘం ఏమిచ్చిందండి రిపోర్టు? మంత్రివర్గ ఉపసంఘం ఏమిచ్చింది? బస్ ఛార్జీలు పెంచకండి, నష్టాలని పూడ్చుకోవడానికి సామర్థ్యాన్ని పెంచండి. వాళ్ళే సలహాలు ఇస్తారా? మీ ఉపసంఘం సలహానేమో బయటకేమో ఈ రకంగా పెంచబోము అనేటువంటి భావన ఇచ్చి అసలు ఎందుకు మీరు వాగ్దానం చేశారు? ఇవన్నీ రాష్ట్రం విడిపోయిన తర్వాత వాగ్దానం చేసింది. మీ వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోలేరు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటేనే ఒక మాట అనబోయి ఒక మాట అన్నానని చెప్పేటటువంటి స్థాయిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు దిగజారిపోయినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అనొచ్చుపోని ఇవాళ కూడా అప్పుడు మేము అనలేదు, పొరపాటుని అన్నామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు. కాబట్టి అనేది ఏంటంటే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ప్రజల మీద పెనుభారం వేయటం తప్పు. నష్టాలని పూరించుకోవడం మీ కుదరకపోతే అఖిలపక్ష సమావేశం వేయండి. నష్టాలను ఎలా పూరించుకోవాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. సలహా తీసుకోండి. మీకు ఆ సంస్కారం లేదని మాకు తెలుసు, కానీ ఇవన్నీ ముందు అడగాల.